హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంటలు బై స్నేహ. ఈరోజు మనం మన కిచెన్లో ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ గుత్తి వంకాయ కర్రీ అంటే చాలామందికి ఫేవరెట్ కర్రీ అండి. స్పైసీగా, రిచ్గా, ఒక్కసారి తింటే ఆ రుచి అస్సలు మర్చిపోలేరు. ముఖ్యంగా మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏ ఫంక్షన్ అయినా, పెళ్ళిళ్ళైనా, స్పెషల్ లంచ్ అయినా మెన్యూలో గుత్తి వంకాయ కర్రీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. చాలామందికి ఈ కర్రీ చేయడం చాలా కష్టమని అనుకుంటారు, కానీ నేను చూపించే విధంగా చేస్తే చాలా ఈజీగా, చాలా టేస్టీగా వస్తుంది. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మొదటిసారి చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేసేద్దాం. ఇందుకోసం నేను 1/2 kg చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను. ఆ తర్వాత 1/2 చిప్ప ఎండు కొబ్బరి, 4 ఎండుమిరపకాయలు, జీడిపప్పు, ధనియాలు, నువ్వులు, గసగసాలు, కారం, పసుపు, ఉప్పు, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, వేరుశనగ పప్పు. అంతేనండి. ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా రిచ్గా హోటల్ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందుకోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసం ఒక ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడయ్యాక అందులో ముందుగా వేరుశనగపప్పు వేసుకుందాము. వేరుశనగపప్పుని లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే బయట మాత్రమే బ్రౌన్ అవుతుంది, లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. అలా ఎక్కువగా వేగితే కర్రీ కలర్ కూడా డార్క్ అయిపోతుంది. సో నెమ్మదిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారు కదా, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ధనియాలు వేసుకుందాము. ధనియాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ధనియాలు మంచిగా వేయించుకుంటుంటే వేగిన స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వులు వేసుకుందాము. నువ్వులు వేడెక్కగానే వెంటనే గసగసాలు వేసుకోవాలి. గసగసాలు వేయడం వలన కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే గ్రేవీకి కూడా మంచి రిచ్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే మనం తీసుకున్న జీడిపప్పు కూడా వేసుకుందాము. జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోయినా కర్రీ చాలా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఎండు కొబ్బరి, అలాగే ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేయకండి, అలా చేస్తే పౌడర్ బదులుగా తేమ వచ్చి టెక్స్చర్ మారిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు, పసుపు, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పేస్ట్ చేయకండి, తప్పకుండా పౌడర్ లాగే గ్రైండ్ చేయాలి. పేస్ట్ చేస్తే ఈ కర్రీకి రావాల్సిన అసలు టెక్స్చర్ అండ్ టేస్ట్ రాదండి. చూసారు కదా ఎంత బాగా మెత్తగా పౌడర్ అయిందో. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు లేదా కారం తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మసాలా పౌడర్ వాసన చూస్తేనే కర్రీ ఎంత టేస్టీగా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం వంకాయల్ని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి సాల్ట్ వాటర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో వంకాయను వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 వైపులా కట్ చేసుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి, వంకాయ కాడ దగ్గర వరకు పూర్తిగా కోయకూడదు, కింద భాగం కలిసేలా ఉంచాలి. అలా చేస్తే మసాలా బాగా లోపలికి వెళ్తుంది, ఉడికేటప్పుడు కూడా బయటికి రాదు. అన్ని వంకాయలను కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఒక్కో వంకాయలో నెమ్మదిగా స్టఫ్ చేసుకోవాలి. మసాలా కొంచెం ఎక్కువగా పెట్టినా పర్లేదు, ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ మొత్తం వంకాయలోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మసాలా మొత్తం ఒకేసారి వాడేయకండి. కొంచెం పౌడర్ని చివరిలో గ్రేవీ కోసం పక్కన పెట్టుకోండి, అదే ఈ కర్రీకి మంచి టెక్స్చర్ తీసుకొస్తుంది. ఇలా అన్ని వంకాయల్లో మసాలా నింపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం.
స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ తీసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. ఆయిల్ వల్లే మసాలా బాగా వేగి కర్రీకి మంచి రుచి వస్తుంది. ఆయిల్ వేడయ్యాక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ని మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ స్టెప్లో తొందరపడకండి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే కర్రీకి అంత మంచి రుచి వస్తుంది. చూసారు కదా, ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కలు వేసుకుందాము. టొమాటో ముక్కలు వేసిన తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ మసాలా పొడిలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టొమాటోస్ ఉడకడానికి సరిపడా మాత్రమే వేయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. టొమాటో పూర్తిగా మెత్తగా అయితేనే గ్రేవీ టేస్ట్ బాగా వస్తుంది. కాబట్టి ఈ స్టెప్లో కాస్త ఓపికగా ఉండండి. చూసారు కదా, టొమాటోస్ అన్నీ బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా మసాలా నింపి పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాము. వంకాయలు వేసేటప్పుడు మసాలా బయటకు రాకుండా జాగ్రత్త పడాలి. అన్ని వంకాయలు వేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక్కో వంకాయను జాగ్రత్తగా మరోవైపుకి తిప్పాలి. ఒక్కో వంకాయను జంటల్గా తిప్పి మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా నెమ్మదిగా ఉడికించడం వల్ల వంకాయలు ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవుతాయి. లోపల ఉన్న మసాలా కూడా బాగా సెట్ అవుతుంది. ఇప్పటికే చూస్తుంటే ఎంతో బాగుంది కదా, వంకాయలన్నీ మసాలాని బాగా పీల్చుకొని చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం వంకాయల్లో మసాలా నింపిన తర్వాత మిగిలిన మసాలా పొడి ఉంటుంది కదా, ఆ పొడిని ఇందులో వేసుకుందాము. ఒక చిన్న టిప్ అండి, ఈ మసాలా పొడిని మొదట్లోనే వేయకండి. వంకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వేస్తేనే మసాలా మాడిపోకుండా మంచి ఫ్లేవర్తో ఉడుకుతుంది. ఇప్పుడు ఈ మసాలా పొడిని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల మసాలా బాగా వేగుతుంది, పచ్చి వాసన పూర్తిగా పోతుంది, వంకాయల్లోకి మసాలా బాగా ఇమిడిపోతుంది. నేను మసాలా గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసి అందులో మిగిలిన మసాలా అంతా తీసుకొని ఇందులో పోస్తున్నాను. ఇలా చేస్తే ఒక చిటికెడు మసాలా కూడా వేస్ట్ అవ్వదు. ఆ తర్వాత ఇంకో 1/2 గ్లాసు నీళ్లు పోసుకుంటున్నాను. మీకు గ్రేవీ కొంచెం థిక్గా కావాలంటే తక్కువ నీళ్లు, పల్చగా కావాలంటే ఎక్కువ నీళ్లు వేసుకోవచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా ఒకసారి కలిపి ఈ స్టేజ్లో మీరు ఉప్పు, కారం సరిపోతున్నాయో లేదో టేస్ట్ చేసి అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మీడియం నుంచి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఆయిల్ నెమ్మదిగా పైకి రావడం స్టార్ట్ అవుతుంది. ఆయిల్ పైకి రావడం అంటే మన కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. అప్పుడే అస్సలు రుచి వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. గ్రేవీ కూడా చాలా రిచ్గా కనిపిస్తుంది. ఈ స్టేజ్లో వంకాయలు కూడా లోపల వరకు బాగా ఉడికిపోయి ఉంటాయి. ఒక్కో వంకాయలో ఉన్న మసాలా బయట గ్రేవీతో కలిసిపోయి అద్భుతమైన రుచి ఇస్తుంది. అంతేనండి, మన ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే రుచి సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం మా వంటలు బై స్నేహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.